మాఘపురాణం 9వ అధ్యాయం గంగా జల మహిమ. దత్తాత్రేయుడు, ఓ భూపాల, కార్తవీర్య అర్జున, నీకు శివుని గురించి, గంగా జలము గురించి, శివరాత్రి మహాత్మ్యమును గురించి ఇంకా తెలిపేదను వినుము అని ఇలా చెప్పసాగాను. లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. రాజా, ప్రతి కార్యక్రమానికి ముందు శివుణ్ణి పూజించి ప్రారంభించుట శ్రేయస్కరం. పూర్వము త్రేతాయుగంలో కూడా శ్రీరామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపుటకై సముద్రంపై వారధిని నిర్మింపజేసి అచట ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి పూజలు చేసి శివుని ధ్యానించిన పిమ్మటే తన కార్యక్రమంపై పోయి రావణాసురుణ్ణి వధించగలిగాడు. అలాగే ద్వాపర యుగం మందు అర్జునుడు యుద్ధ సమయమందు శివుని పూజించిన తర్వాతనే యుద్ధ రంగానికి పోయేవాడు. పరమేశ్వరుని పూజించుట పనులు ప్రారంభించే కృతకృత్యులైన వారెందరో ఉన్నారు. స్త్రీలు కూడా శివ పూజలు చేసి తమ కోరికలను నెరవేర్చుకున్నారు. కావున పూజలందు శివ పూజ శ్రేష్టమైనది. నదులందు గంగా నది శ్రేష్టమైనది. గంగాజలము సర్వ పాపహరము. గంగా నదిలో స్నానం చేయటం వలన సర్వ పాపముల నుండి విముక్తి లభించటే కాక ఆయురారోగ్యాలు ఐశ్వర్యములు ప్రసాదించగలదు. గంగాజలం సర్వరోగ నివారిణి. పవిత్ర గంగా నదిలో స్నానం చేసినచో మోక్షం కలగగలదు. శివుని శిరస్సుపై ఉండి క్షణక్షణము పరమేశ్వరునే ప్రక్షాళన గావించుచున్న గంగాజలము అల్పులను ఆదుకొని వారి సర్వ పాపములు విముక్తులను చేయుచున్నది. ఆరోగ్యరీత్యా కూడా శాస్త్రపరంగా ఇది నిర్ధారించబడింది. ఏ నీళ్ళనైనా సరే గంగా 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 అని 3 సార్లు అనుకొని శిరస్సుపై చల్లుకుంటే ఆ నీరు కూడా గంగాజలంతో సమానమగును. ఈ గంగాజలము శ్రీమన్నారాయణునికి ప్రతిరూపము. ఎందుకంటే నారం అంటేనే నీరు కదా. నారం నందు నివసించువాడు కావున శ్రీమన్నారాయణుడు అయ్యాడు. కావున గంగా నదీ జలమునకు ఇలాంటి ప్రాముఖ్యత లభించింది. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్య ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.